ఒక నిరుద్యోగి సూసైడ్ నోట్ రాసిండు. గడ్డం వేణు డైరెక్ట్ ముఖ్యమంత్రికి, బట్టి విక్రమార్కకి, డిప్యూటీ సీఎం కావచ్చు, రాహుల్ గాంధీ. అసలు ఏంది, దాని గురించి ఏమైనా స్పందించిందా ప్రభుత్వం? ఏమనిపించింది మీకు ఆ క్షణాన? అసలు ఇప్పటిదాకా స్పందించుడు పక్కన పెడితే స్పందించలేదు. ఇంకొకటి విమర్శలు, మళ్ళీ వాళ్ళకి పాపం ఒక ప్రాణం పోతుంది అన్న ఇదిలా అందరూ పోయి మాట్లాడిస్తే పరామర్శిస్తే వాళ్ళ మీద కూడా విమర్శలు. సిగ్గు శరం ఉందా నిజంగా కాంగ్రెస్ పార్టీకి? ఎందుకంటే ప్రాణం పోతుంది కదా, నీ పదవులు పక్కన పెట్టలేరా? ఒక క్షణం పార్టీని పక్కన పెట్టలేరా? ప్రాణం పోతుంటే పోయి పరామర్శించొచ్చిరా కాంగ్రెస్ వాళ్ళు? ఎంత పేరుంటుండే. అదే కేసీఆర్ గారికి ఏదో సర్జరీ అయినప్పుడు పోయిన రేవంత్ రెడ్డి మరి ఇక్కడ గడ్డం వేణు ప్రాణపాయ స్థితిలో ఉంటే సస్తాడో బతుకుడో తెలియదు. ఒక పాయిజన్ తీసుకున్నప్పుడు సస్తాడో బతుకుతాడో తెలియదు. ఆ నిరుద్యోగి ప్రాణపాయ స్థితిలో 3 రోజులు కొట్టుమిట్టాడిండు. అట్లాంటప్పుడు రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కదా, మీరు ఎందుకు పోలేదు? సోయలేదా? అంటే కేసీఆర్ అయితేనే పోతావా? ఇక్కడ నిరుద్యోగి ప్రాణం కదా, కేసీఆర్దే ప్రాణమా? మరి అక్కడ కూడా ప్రాణం అయినప్పుడు అక్కడ రాజకీయ పలుకుబడి, నీ రాజకీయ పదవిని కాపాడుకోవడానికి, ఒక సింపతి గెయిన్ చేయడానికి కేసీఆర్ కి హాస్పిటల్లో వెళ్ళి కలిసేసి వచ్చిర్రు. మరి గడ్డం వెనుక కూడా వెళ్ళాల్సింది, పరామర్శించాల్సింది. అక్కడ కేసీఆర్ మీకు ఓటు వేయలే, కానీ గడ్డం వేను ఓటేసిండు మీకు. మరి ఓటేసినోనికి కనీసం ప్రాణపాయ స్థితిలో ఉన్నప్పుడు రావాలి కదా, మరి ఎందుకు పోలేదు? అంటే కేసీఆర్ దగ్గరికి కూడా ఈయన రాజకీయ స్వలాభం కోసం. ఎందుకంటే చాలా మానవత్వం ఉంటే ఇక్కడ కూడా పోవాలి కదా. 20 మంది చచ్చిపోయిర్రు, వాళ్ళ కుటుంబాలను పరామర్శించిర్రా? 20 మంది ఎట్లాగో పోయిర్రు, వాళ్ళు ఎట్లాగో భూమి మీద లేరు. కనీసం ఈ ఉన్న ఒక్క నిరుద్యోగి, అంటే ఆ నిరుద్యోగి ప్రాణాపాయ స్థితిలో ఉంటే బతుకుతాడనే ఛాన్స్ ఒక 30%, 1% ఉన్నా సరే పోయి కనీసం మాట్లాడే ప్రయత్నం చేసిరా? మరి అందుట్లో మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆ బాధ్యత ఎవరికి ఉంటుంది? విద్యాశాఖ మంత్రికే ఉంటుంది. ఒకవేళ నిజంగా నిరుద్యోగికి ప్రాణం పోయినా ఒక భరోసా కూడా లేదు, అది అలాంటి స్కీమ్ ఒకటి రావాలని నేను కూడా కోరుకుంటున్నా. నిరుద్యోగి ఉద్యోగం రాక ఏదో ఒకటి ఆవేశంలో చేసుకుంటారు, తర్వాత వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంది? పరామర్శకు కూడా నోచుకొని స్థితిలో ఈరోజు నిరుద్యోగులు ఉన్నారా అంటున్నా నేను. మీరు ఎట్లాగో ఉద్యోగాలు ఇవ్వరు, కనీసం ఇక్కడ పోయింటే నిరుద్యోగుల మనసు గెలుచుకునేటోళ్ళు, కానీ పోలేదు, అంత ధైర్యం చేయలేదు. ఎవడైతే అక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నిలబడతాని చేతగాని దయాకర్ అంటున్నాడో అవన్నీ పోస్టర్లు కూడా చూస్తున్నాము. మరి ఎందుకు పోలేదయ్యా? ఆ హాస్పిటల్కి పోయి గడ్డం వేణుని ఎందుకు పరామర్శించలేదు? మాటలు మస్తు మాట్లాడతారు, మైకుల ముందల కూర్చొని మాట్లాడమంటే మాట్లాడతారు. ప్రత్యక్షంగా మీరు రాజకీయాలు ఎందుకు చేయట్లే? రాజకీయమే చేయండి. కేసీఆర్ దగ్గర రాజకీయం చేసినట్టు ఇక్కడ గడ్డం వేణు దగ్గర కూడా రాజకీయం చేసి వెళ్ళాల్సింది కదా అంటున్నా. ఒక్క కార్యకర్త కూడా పోలేదు, కాంగ్రెస్ కార్యకర్త కూడా పోలే, ఒక్కరు కూడా పోలేదు. అంటే ప్రాణానికి విలువ లేదా? అంటే అలా ఇదే నిరుద్యోగులు ఇంక్లూడింగ్ ఆయన కూడా ఉండొచ్చు, బస్సు యాత్రలు కావచ్చు, ప్రచారాలు కావచ్చు, విపరీతంగా వాళ్ళ అమ్మాయిల కాళ్ళు మొక్కి ఆయన అవన్నీ చేసిండో లేదో పక్కన పెడితే ఓటు అయితే వేసిండు. ఓటు వేసినప్పుడు కృతజ్ఞతా భావం ఉందా? రుణం తీర్చుకునే టైం వచ్చినప్పుడు తీర్చుకోవాలి కదా. నిరుద్యోగులకు రుణపడి ఉంటా, ఒక మాటలో నీ రుణం తీరిపోయిందా? అంటే ఈయన నా పేరు రాసి, అంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి పేరు రాసి ఇట్లా చేసిండు కాబట్టి నీ పేరు రాసిండు కాబట్టే నువ్వు రావాలి, నీ పేరు రాసిండు కాబట్టే నువ్వు రావాలి, నీ పేరు రాసిండు కాబట్టి అక్కడ సమాధానం నువ్వే చెప్పాలి. అదే హాస్పిటల్ ముందు పోయి నువ్వే సమాధానం చెప్పాలి. నేను విద్యాశాఖ మంత్రిని, నేను ఉద్యోగాలు ఇవ్వనందుకు ఆవేశంలో ఇట్లా చేసుకున్నాడు, రేపో మాపో వస్తాయని ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పనుండే. ఒకవేళ ఆ ప్లేస్ లా వీళ్ళ పేర్లు ఉన్న ప్లేస్ లా ప్రతిపక్షాలకు సంబంధించిన ఎవరి పేర్లు అన్న ఉంటే ఈ రోజు పరిస్థితి ఎట్లుండే? రచ్చ ఉంటుండే. ఆ రోజు ప్రవళిక విషయంలో ఈ రోజుకి మాట్లాడుకుంటాం. ఎందుకు మాట్లాడుకుంటాం? మరి మిగతా 20 మంది నిరుద్యోగులు చనిపోయారు కాంగ్రెస్ హయాంలోనే. వాళ్ళ గురించి వాళ్ళ పేర్లు కూడా ప్రస్తావించారు చూడండి. గడ్డం వేణు బతుకున్నాడు మా అదృష్టం కొద్దీ, లేకపోతే 21వ నంబర్ అవుతుండే. ఆయన ఏం చెప్తున్నాడు, రీసెంట్ గా ఒక మంత్రి చెప్తా ఉంటాడు, జపాను జర్మనీ భాషలు నేర్చుకొని మేము అక్కడ ఉద్యోగాలు కల్పిస్తున్నాం అని. అక్కడ కల్పిస్తున్నాడు అంట. ఇప్పుడు ఇక్కడ అయిపోయినాయా? కొండ సురేఖ ఫ్యామిలీకి ఫిలప్ చేసేసిండ మొత్తం. ఇంకా తెలంగాణ దిక్కు లేదు, కానీ ఇంకా పక్క స్టేట్ల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి ఇక ఉద్యోగాలు కల్పిస్తా, జర్మన్ జపాన్ భాషలు నేర్చుకోండి అంటే అదే స్టైఫండ్ నువ్వు తెలుగు నేర్చుకుంటే ఇస్తా, ఇంగ్లీష్ నేర్చుకుంటే ఇస్తా, తెలంగాణలో గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఇస్తా అని ఎందుకు చెప్పట్లే? గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు అదే స్టైఫండ్ ఇవ్వండి. పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో ఎట్లా జాయిన్ అవ్వారో మేము కూడా చూస్తాం. సౌకర్యాలు లేకనే, అసలు వసతులు లేకనే ఈరోజు గవర్నమెంట్ స్కూల్కి ఎవరు ఆసక్తి చూపట్లేదు, ప్రైవేట్ స్కూళ్ళకి మొగ్గు చెప్తున్నారు. అట్లాంటప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళకి మీరు ఈ వసతులు కల్పించండి అంటే, నిధులు ఇవ్వండి అంటే, జర్మన్ జపాన్ నేర్చుకోండి అంటే అసలు ఎవరి కోసము, ఎందుకోసము? ఎక్కడ జర్మనోడివి, ఎక్కడ జపానోడివి? నువ్వు ఎక్కడి మంత్రివి? జర్మనోడు జపానోడు ఓటేస్తే నువ్వు ఈరోజు మంత్రి అయినావా? జర్మనోడు జపానోడు గెలిపిస్తే నువ్వు ఈరోజు పదవిలో ఉన్నావా? మరి వాళ్ళనే అడుగుపో కదా. ఎన్నికల్లో
తెలంగాణలోని వచ్చి ఓట్లు అడుగుతావు, తెలంగాణలోతో ఓట్లు వేయించుకుంటావు, నీ పాలన మాత్రం జపాన్కా జపాన్కి. అక్కడ ఎక్కువ ప్యాకేజ్ వస్తుంది, ఇక్కడ తెలంగాణలో నిరుద్యోగత కూడా తగ్గుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ ఏదో ఉంది మొత్తానికైతే. అక్కడ ముఖ్యమంత్రి కూడా జపాన్ భాషలు నేర్చుకోండి అంటున్నాడు, ఇక్కడ ఈ మంత్రి కూడా జపాన్ నేర్చుకుంటే మేము ఏకంగా స్కీమ్సే ఇస్తామంటున్నారు, ప్యాకేజ్లే ఇస్తామంటున్నారు. ఎందుకు ఇస్తున్నారు అసలు? ఒక తెలుగు నేర్చుకోండి ఇస్తాను ఎందుకు అంటలేరు? తెలంగాణలో ఒక కొత్త విధానాన్ని ఏదన్నా చాలా మంది ఆర్టిఫిషియల్ ఏఐలో చాలా మంది టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు, ఇంజనీర్స్ చాలా మంది, నిరుపేద ఇంజనీర్స్ ఉన్నారు, నిరుపేద డాక్టర్లు ఉన్నారు. మళ్ళీ అలాంటి వాళ్ళకి స్టైఫండ్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఐఏఎస్ చదవడానికి 1,00,000 కేటాయించే ఈ ప్రభుత్వము ఒక డాక్టర్కు ఒక ఇంజనీర్ అయితేను 1,00,000 ఇస్తాను ఎందుకు కేటాయించట్లే? మీరు ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తే 1,00,000 ఇస్తాను ఎందుకు కేటాయించట్లే? ఒక పిహెచ్డి చేస్తే ఇస్తాను ఎందుకు కేటాయించట్లే? అసలు యూనివర్సిటీలకి నిధులు ఎందుకు కేటాయించట్లే? గవర్నమెంట్ స్కూళ్ళకి కొన్ని నిధులు ఎందుకు కేటాయించట్లే? ఇవన్నీ పక్కన పెట్టేసి జపాన్లో ఏం పని మీకు? మీ కుటుంబాలు ఏమైనా అక్కడ ఉన్నాయా? నాకు వస్తాయి మాటలుగా, కానీ ఇప్పుడు వద్దు, వ్యక్తిగతంగా పోవద్దు, కానీ మీకు అంత ప్రేమ ఎందుకు ఉంది జపాన్ పైన? నాకు అర్థమైతలేదు. ఏమో వస్తున్నాయి కదా కొందరు, ఎవరెవరు సెటప్లు ఎక్కడ ఉన్నాయో తెలియదు, మరి అక్కడ ఏమైనా వేరే కుటుంబాలు ఉన్నాయేమో, మరి అందుకే అంత ప్రేమ ఒలకబోస్తున్నారు జపాన్ పైన. తెలంగాణ బిడ్డల మీద ప్రేమ లేదు. అంటే పిల్లల భవిష్యత్తు ఆలోచిస్తారు అనుకోవచ్చు కదా. అంటే జపాన్ భాష చదువుకుంటే భవిష్యత్తు ఉందా? ఎక్కువ ప్యాకేజ్ ఉంటుంది, నెలకు 2,50,000 జీతం వస్తుంది అని చెప్పి. అంటే ఇక్కడ ఉన్నటువంటి జాబులు చేస్తే ఎంత వస్తుంది? మరి మా పరిస్థితి ఏంది? మేము గవర్నమెంట్ స్కూళ్ళలో చదివి ఇదే రేవంత్ రెడ్డి కంటే ముఖ్యమంత్రిని చేసినాము, ఆయనకు ఒక ఉద్యోగం ఇచ్చినాము. మరి మీకు ఉద్యోగం ఇచ్చినాము, మా పరిస్థితి ఏంది? మేము కూడా అదే గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్నాం, మరి మాకు ఇవ్వండి కదా 2,50,000. మేము కూడా మంచిగా పనిచేస్తాము. ఈరోజు ఫేక్ సర్టిఫికెట్లతోన ఇంత ఉద్యోగాలు చేసి దొంగ ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళంతా తీసేసి నిజంగానే నిరుద్యోగులు ఎవరు ఉన్నారో వాళ్ళని స్పష్టంగా వెరిఫై చేసి మళ్ళీ కూడా వెరిఫికేషన్కి పిలవండి, నేను వస్తా జనరల్ చేయాలి. ఇప్పుడు అన్ని ఫేక్ సర్టిఫికెట్లు బయటకు వస్తున్నాయి కదా, నన్ను మళ్ళీ పిలవండి, ఈసారి టాప్ 1లో నా ఉద్యోగమే ఉంటుంది, నాకే ఇవ్వచ్చు. అట్లాంటి స్థితిలో నేనుంటే మీరు 2,50,000 మాకు అవసరం లేదు. తెలంగాణ గడ్డ మీద పుట్టినాము, తెలంగాణలో 50,000 జీతం ఇచ్చినా మేము తెలంగాణకే సేవ చేసుకుంటాం. జపాన్కి మేము పోము, మేము జపాన్ బిడ్డలం కాదు, జపాన్లో మేము పుట్టలేదు. నా సేవలు జపాన్కి అవసరం లేదు, నేను తెలంగాణకే సేవ చేసుకుంటా, నేను పుట్టిన గడ్డకి నేను రుణం తీర్చుకుంటా. అది నా వ్యక్తిగతం, నాకు మంచిగా నాకు సేవ చేయాలని ఉంది తెలంగాణకి. మీలాగా తెలంగాణలో పుట్టి పక్క రాష్ట్రాల మీద సవతి ప్రేమ నేను చూపించాను, నాకు అవసరం లేదు. నా తెలంగాణకే నా సేవలు అందాలి.